స్టీవ్ జాబ్స్ 2005 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఒక స్పీచ్. ఇప్పటికీ అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇంతకీ ఆ స్పీచ్లో అంత ప్రత్యేకతేముంది? ఈరోజు దాని గురించే మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. దాదాపు 20 ఏళ్లు అంటే 2 దశాబ్దాలు అయినా సరే ఆ ఒక్క స్పీచ్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచం ఇప్పటికీ దాని గురించే మాట్లాడుకుంటూనే ఉంది. అస్సలు ప్రశ్న కూడా ఇదే. 2005లో ఇచ్చిన ఒక స్పీచ్ ఈ రోజుకి ఎందుకంతలా జనాల్ని కదిలిస్తోంది? స్కూల్స్లో పాఠంగా చెప్తున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్లో కోట్ చేస్తున్నారు, కొంతమందైతే ఏకంగా టాటూలు కూడా వేయించుకుంటున్నారు. ఆలోచించండి, ఒక స్పీచ్కి ఇంత పవర్, ఇంత లైఫ్ ఎలా వచ్చింది? దాని పవర్ ఏ బిజినెస్ పాఠాల్లోనో, టెక్నాలజీలోనూ లేదు. మనందరికీ ఉండే కొన్ని కామన్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజన్, భయం, నా లైఫ్ పర్పస్ ఏంటి అనే వెతుకులాట. ఇలాంటి వాటి గురించి ఆయన మాట్లాడారు. అది 3 సింపుల్ కాని చాలా పవర్ఫుల్ కథల ద్వారా. సరే, మరి మొదటి కథలోకి వెళ్దాం. ఇది చుక్కల్ని కలపడం గురించి. అంటే భవిష్యత్తు ఏంటో అర్థంకాక గందరగోళంగా ఉన్నప్పుడు మన దారిని ఎలా కనుక్కోవాలి అని దాని గురించి అనమాట. జాబ్స్ కాలేజ్ మానేసిన తర్వాత ఆయన లైఫ్ చూస్తే ఎవరికైనా ఇదేంటి ఇలా ఉంది అనిపిస్తుంది. ఒక లక్ష్యం లేదు, ఒక పద్ధతి లేదు. ఫ్రెండ్స్ ఇళ్లల్లో కింద పడుకోవటం, తిండి కోసం కూల్ డ్రింక్ బాటిల్స్ అమ్ముకోవటం, అసలు ఎందుకూ పనికిరాదు అనుకున్న కాలిగ్రఫీ క్లాస్కి వెళ్లటం, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎటు వెళ్తున్నాడో ఆయనకే క్లారిటీ లేనట్టుగా ఉంది కదా. ఇక్కడే జాబ్స్ ఒక అద్భుతమైన మాట చెప్తారు. మనం ముందుకు చూస్తూ చుక్కల్ని కలపలేం, వెనక్కి తిరిగి చూసినప్పుడే ఆ చుక్కలన్నీ కలిసి ఒక బొమ్మలా కనిపిస్తాయి అని. అంటే లైఫ్ ముందుకు వెళ్తున్నప్పుడు అర్థం కాదు, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడే దానికో అర్థం వస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ పనికిరాని కాలిగ్రఫీ క్లాసే. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మార్చేసిన మొట్టమొదటి మ్యాకింటాష్ కంప్యూటర్లో ఆ అందమైన అక్షరాలకు, ఆ టైపోగ్రఫీకి, ఆ కాలిగ్రఫీ నాలెడ్జే ప్రాణం పోసింది. చూసారా, అప్పటి చుక్క ఇప్పుడు ఎలా కలిసిందో? ఇక రెండవ కథ. ఇది వైఫల్యం గురించి. అది మామూలు ఫెయిల్యూర్ కాదు. మనందరికీ ఉండే ఒక పెద్ద భయం, పబ్లిక్గా అవమానపడడం, ఘోరంగా ఫెయిల్ అవడం, దాని గురించి. కేవలం 30 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ని తను సొంతంగా గ్యారేజ్లో కట్టుకున్న కంపెనీ నుంచే బయటకు గింటేశారు, అది పబ్లిక్గా. ఈ అవమానం, ఈ బాధ ఈ కథకి గుండెలాంటిది. ఆయన చెప్పిన పోలిక వింటేనే మనసు చివుక్కుమంటుంది. ఒక్కో ఇటుక పేర్చి మీరొక ఇల్లు కట్టుకుంటే ఎవరో వచ్చి తాళం మార్చేసి మిమ్మల్ని బయటకి నెట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ అనమాట. ఆ ద్రోహం, ఆ అవమానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోండి. కానీ అక్కడితో ఆయన ఆగిపోలేదు. యాపిల్లో సక్సెస్ అనే బరువు దిగిపోయాక ఆయనలోని క్రియేటివిటీకి మళ్లీ రెక్కలొచ్చాయి. కొత్తగా క్రియేట్ చెయ్యాలనే ప్రేమను మళ్లీ కనుక్కున్నారు. అలా నెక్స్ట్ పిక్సార్ అనే 2 కొత్త కంపెనీలు పుట్టాయి. ఆ తర్వాత యాపిల్కి ఒక లీడర్గా తిరిగొచ్చారు. విచిత్రమేంటంటే తరువాత కాలంలో జాబ్స్ దీన్నే చేదు మందు అని పిలిచారు. యాపిల్ నుండి తనని తీసేయడమే తన జీవితంలో జరిగిన బెస్ట్ థింగ్ అన్నారు. అంటే ఆ అనుభవం చాలా బాధాకరమైందే, కాని తన ఎదుగుదలకు, తన నిజమైన బలాన్ని తెలుసుకోడానికి ఆ చేదుమందు అవసరమైంది. ఇప్పుడు మూడవ కథ. ఇది అన్నింటికన్నా పర్సనల్. ఇది మరణం గురించి. అవును, చావు గురించి. జీవితంలో మనకుండే అల్టిమేట్ డెడ్లైన్ అయిన మరణాన్ని మన లైఫ్కి ఒక క్లారిటీ, ఒక పర్పస్ తెచ్చుకోవడానికి ఒక టూల్లాగా ఎలా వాడుకోవాలో ఈ కథ చెప్తుంది. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక జాబ్స్ ప్రతిరోజూ పొద్దున్నే అద్దంలో చూసుకుని తనను తాను ఒక ప్రశ్న వేసుకునేవారట. ఒకవేళ ఈ రోజే నా జీవితంలో చివరి రోజైతే నేను ఇప్పుడు చెయ్యబోయే పనిని నిజంగా చెయ్యాలనుకుంటున్నానా? తను నిజంగా తనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాడో లేదో చెక్ చేసుకోవడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఇక్కడే ఆ ఫేమస్ లైన్ వస్తుంది, మన టైం చాలా లిమిటెడ్, దాన్ని వేరొకరి జీవితాన్ని జీవిస్తూ వేస్ట్ చెయ్యొద్దు. అంటే పక్కవాళ్లేమనుకుంటారో, వాళ్ల అభిప్రాయాలేంటో అనే గోలలో చిక్కుకోవద్దని చెప్పడం. అదొక ఛాలెంజ్ అన్నమాట. అవును, చావు కళ్ల ముందున్నప్పుడు ఫెయిలవుతానేమో అన్న భయం, అవమానం, పక్కవాళ్లేమనుకుంటారో అన్న భయం ఇవన్నీ మాయమైపోతాయి. నిజంగా ఏది ముఖ్యమో అది మాత్రమే మిగులుతుంది. అదొక అల్టిమేట్ ఫిల్టర్ లాంటిది. సరే, ఈ 3 కథల సారాంశాన్ని మొత్తం స్పీచ్కి ఒక ముగింపుగా కేవలం 2 పదాల్లో చెప్తారు జాబ్స్. ఈ రెండే ఈ 3 కథలని కలిపి ఉంచే ఒక మంత్రం.
ఆ మంత్రం ఏంటంటే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. దీని అర్థమేంటి? స్టే హంగ్రీ అంటే ఎప్పుడూ సంతృప్తి పడద్దు, నేర్చుకోవాలనే ఆకలి, ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉండాలి. ఇక స్టే ఫూలిష్ అంటే మొండి ధైర్యంతో ఉండాలి. ప్రపంచమంతా ఇది పిచ్చి పని అంటున్నా సరే రిస్క్ తీసుకోడానికి వెనకాడద్దు. ఈ రెండింటి కలయికే కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఒకసారి ఆలోచించండి, చరిత్రలో జరిగిన గొప్ప విప్లవాలు, గొప్ప ఆవిష్కరణలు అన్నీ ఎలా పుట్టాయి? ఈ ఆకలికి, ఈ రిస్క్ తీసుకునే ధైర్యానికి మధ్య స్నేహం కుదిరినప్పుడే కదా. మొత్తం ఈ స్పీచ్ సారాంశాన్ని ఒక అందమైన పోలికతో అర్థం చేసుకోవచ్చు. జీవితమంటే ఒక చీకటి గదిలో ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయడం లాంటిది. అదెలాగో చూద్దాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆ పెయింటింగ్లో ఒక చుక్క లేదా ఒక బ్రష్ స్ట్రోక్. మన ఫెయిల్యూర్స్ ఏమో తప్పుల్లా కనిపించే గజిబిజి గీతలు. ఇక మరణమనేది మనకు టైం అయిపోతోందని చెప్పే ఒక మెరుపులాంటిది. ఆ చీకట్లో కూడా ఆకలితో మూర్ఖంగా పెయింటింగ్ వేస్తూనే ఉండటమే ధైర్యం. ఫైనల్గా ఎప్పుడైతే లైట్లు వేస్తారో, అంటే మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ గందరగోళంగా కనిపించిన చుక్కలన్నీ కలిసి ఒక కళాఖండంగా మారాయని. అది కూడా కేవలం మనం మాత్రమే సృష్టించగలిగే ఒక యునీక్ ఆర్ట్ పీస్. అందుకే ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. స్టే హంగ్రీ, స్టే ఫులిష్.